ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని నామములో వందనాలు. అలానే యేసయ్య మినిస్ట్రీస్ ద్వారా వాక్యం ఇచ్చిన వారందరికీ కూడా దేవుని నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ దినానికి గాను దేవుడు నా హృదయంలో పెట్టిన వాక్య భాగము 107వ కీర్తన 8వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కాక. మరి ఈ యొక్క వాక్య భాగము, ఈ యొక్క కీర్తన అంతట్లో కూడా మనం చూసుకుంటే మన 4 సందర్భాల్లో దేవునికి ఆయన కృపని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కాక అని చెప్తున్నట్టుగా ఉంటది. మరి యొక్క కీర్తనను మనం ధ్యానించినట్లయితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా వారి యొక్క కష్టకాలంలో మరి వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క బలహీనతలను బట్టి, వారు శ్రమలు పాలై మరి దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారిని విమోచించి ఏ విధంగా వారిని నడిపించినప్పుడు మరి అది గ్రహించుకున్న వారు దేవుని యొక్క కృపను బట్టి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అని ఈ యొక్క కీర్తన రచించినట్టుగా మనం చూడొచ్చు. అంటే ఒక పిలుపునిస్తున్నట్టుగా ఉంటది. దేవుడు ఆయన మన పక్షంగా చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని మనం గ్రహించుకుని ఆ గ్రాటిట్యూడ్ మన హృదయాల్లో ఉన్నవారైతే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అని ఈ యొక్క కీర్తన చెప్తున్నట్టుగా మనకు కనబడుతుంది. మరి అది మొత్తం కూడా మనం ధ్యానిస్తే ఆ యొక్క సందర్భాలన్నీ కూడా మనం రిలేట్ చేసుకోవచ్చు. మన జీవితంలో అదే రీతిలో ఉన్న మనల్ని దేవుడు ఆ యొక్క సందర్భాలన్నీ కూడా మనం కూడా మన జీవితాల్లో ఫేస్ చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా మనం రిలేట్ చేసుకున్నప్పుడు ఆ కృతజ్ఞత అనేది, గ్రాటిట్యూడ్ అనేది కలిగి మనం దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నామా అని మనం ఒకసారి చెక్ చేసుకుందాము. ఈ యొక్క కీర్తన మనం ఈరోజు ధ్యానించుకుందాము. మరి యొక్క కీర్తన మొదటి భాగంలో చూస్తే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. మరి యొక్క కీర్తన చూస్తే మనము ఇశ్రాయేల్ ప్రజల్లో ఇజ్రాయెల్ నుంచి బబులోనులో ఉన్న ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించి మరి దేవుడు వారిని తీసుకొచ్చినప్పుడు నానా దేశంలోకి వారు చెదిరిపోయినట్టుగా మనం చూడొచ్చు కదా. మరి తిరిగి వారందరినీ దేవుడు సమకూర్చినప్పుడు మరి ఆ విమోచించిన ప్రజలు గ్రహించుకున్న వారైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అని ఈ యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయన కృపను బట్టి, ఆయన దయాళుడు, ఆయన కరుణామయుడు. మరి వారు చూస్తే ఎన్నో సందర్భాల్లో దేవునికి అవిధేయత చూపి విగ్రహారాధకులై ఆయన త్రోవ తప్పిపోయి మరి దేవునికి ఎంతో కోపం తెప్పించి, ఉగ్రత తెప్పించి వారు శిక్షకు పాలైనట్టుగా మనం చూడొచ్చు. మరి దేవుడు వారిని బబులోనులోకి వారికి అప్పగించినట్లుగా మనం చూడొచ్చు. కానీ అదే దేవుడు మళ్ళీ కరుణామయుడు కాబట్టి ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యము చూపే దేవుడు. అది గ్రహించుకున్న వారు ఆయన విమోచించిన వారు అని చెప్తా ఉన్నారు. మరి మనం కూడా మన జీవితాల్లో మనం చూసుకున్నట్టయితే మనం కూడా విమోచింపబడిన వారమే కదా. మరి మనం ఈ యొక్క లోకంలో ఈ యొక్క పాప బంధకాల్లో మనం ఉన్నప్పుడు మరి మన కొరకు తండ్రి తన కుమారుణ్ణి యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించి మరి మన నిమిత్తమై ఆయన చేసిన యొక్క గొప్ప త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం విమోచింపబడినాము అని మనం గుర్తెరిగి ఆయన చేసిన ఒక బలియాగాన్ని బట్టి, ఆ రక్షణను బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామా, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా, ఆ యొక్క కార్యం మన హృదయంలో ఎల్లప్పుడూ మరి మనం పెట్టుకొని మనం దేవుడే కనుక ఈ లోకానికి రాకపోయిండుంటే, మరి యేసుప్రభు వారే కనుక ఈ లోకానికి రాకపోయిండుంటే, మరి ఆయనే కనుక సిలువలో రక్తాన్ని కార్చకపోయిండుంటే, ఆ బాధ భరించకపోయిండుంటే మనకి పాప క్షమాపణ అనేది లేదు కదా. మరి మనం విమోచింపబడే వారం కాదు కదా.
అది ఎల్లప్పుడూ మన హృదయాల్లో గుర్తుపెట్టుకొని మరి ఆ విషయం నిమిత్తమే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా, అది మనం గుర్తుపెట్టుకొని మరి మళ్ళీ మనం చెక్ చేసుకున్నాము. అలానే మనం చూస్తే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో అరణ్యంలో త్రోవ తప్పిపోయి మరి యెహోవాకు తిరుగుబాటు చేసిన వారుగా మనం చూడొచ్చు కదా. వారు ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు కూడా మరి వారు ఆ యొక్క త్రోవలో ఎన్నో మార్లు దేవుణ్ణి దూషించినట్లుగా మనం అక్కడే ఉండి ఆ బానిసత్వంలో చనిపోయినా బాగుండేది అని అనుకునేవారుగానే ఉంటారు తప్ప మరి ఆయన చూపుతున్న మంచితనాన్ని అరణ్యంలో కూడా వారి యొక్క బట్టలు మాసిపోకుండా, వారి చెప్పులు విరిగిపోకుండా వారిని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, వారిని పోషిస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు వారి పట్ల చూపుతున్న మంచితనాన్ని బట్టి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారుగా కాకుండా తిరుగుబాటు చేసిన వారుగానే మనకు కనబడతారు కదా. మరి మనం కూడా మన జీవితంలో మరి దేవుడు మన కొరకు చేస్తున్న ప్రతి ఒక్క మేలు బట్టి, ఆయన చూపుతున్న కృపను బట్టి మరి చిన్న చిన్నవి ఎన్నో మనకి ప్రతిరోజు చూసుకుంటే ఏదో ఒక పాయింట్లో ఆయన మంచితనం అనేది మనకు కనబడతా ఉంటుంది. దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటున్నామా, లేదంటే మనకి లేని దాన్ని బట్టి మనం దేవుణ్ణి కంప్లైంట్ చేసేవారుగా ఉంటున్నామా, అది మనం గుర్తు చేసుకొని మరి లేని దాన్ని బట్టి కాకుండా దేవుడు మన పట్ల చూపుతున్న కృప కొరకు, ఆయన ప్రేమను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి అనే ఒక కీర్తన మనకి జ్ఞాపకం చేస్తుంది. అదే మనం ఇక్కడ చూడొచ్చు, వారు అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుచుండిరి, నివాసపురం మీదయు వారికి దొరకకపోయాను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారి కష్టకాలం మందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిట్లో నుండి వారిని విడిపించెను. వారి యొక్క నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి, ఆయన చే ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొని వాని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అని వాక్యంలో ఉంది. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు, ఆకలిగొని వారి ప్రాణమును మేలుతో మరి నింపే దేవుడు ఆయన. అది మనం అక్కడ ఇశ్రాయేలు ప్రజలతోనే కాదు కానీ మరి కొత్త నిబంధనలో కూడా మనం చూడొచ్చు. ఏ విధంగా అయితే సమరయ స్త్రీ మరి దప్పికతో ఆమె ఆ బావి యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఆమెతో సంభాషించి అక్కడ ఆమె ఒక మాట అంటది, మెస్సయ్య వస్తారని తెలుసు, ఆయన వచ్చినప్పుడు ఆయన మాకు అన్ని తెలియజేస్తారు అని చెప్తుంది. అంటే ఆమె మెస్సయ్య వస్తారు అని ఎదురు చూస్తుంది, అంటే ఆశతో ఆమె ఎదురు చూస్తుంది. కాబట్టి దేవుడు ఆమె ఒక్క దానికోసము మరి సమరయ ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఒక్క ఆత్మ అయినా కానీ ఆయనకి ఇంపార్టెంట్. అలాగే మనం చూసుకుంటే జక్కయ్య ఒక్కడి కోసం ఆయన ఇంటికి వెళ్ళినట్టు కనబడుతుంది. అంటే ఏ ఒక్కరైనా కానీ ఆయనను వెతుకువారు ఆయనను కనుగొంటారు అని ఉంటుంది. ఆయన కొరకు ఎదురు చూచు వారికి ఆయన బయలుపరుచుకుంటారు అని ఉంటుంది వాక్యంలో. అంటే ఒక్కరి కోసం ఆయన వచ్చే దేవుడు. మనం చూడొచ్చు కదా, కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభువు ఒక్కొక్కరి కోసం కొన్ని మైల్స్ ఆయన ట్రావెల్ చేసి వెళ్ళినట్టుగా ఉంటది. వెళ్ళి అక్కడ దయ్యములు పట్టు వారిని విడిపించినట్టుగా ఉంటది. అట్లా ఆయన ఒక్కొక్కరి కోసము వచ్చే దేవుడు ఆయన. అంటే లోకల్లో ప్రతి ఒక్కరు ఆయన వెతుకు వారికి ఆయన బయలుపరుచుకుంటారు, ఆశతో ఆయన కొరకు ఎదురు చూచు వారికి ఆయన బయలుపరుచుకుంటారు. సో మనం కూడా మనము ఈరోజు ఆయన యొక్క ప్రేమను రుచి చూడగలుగుతున్నాము. ఆయన విమోచింపబడి ఆయన రక్తం ద్వారా మనం విమోచింపబడినాము అని అంటే అది కేవలం మనల్ని ఆయన దర్శించారు కాబట్టి, మనకు ఆయన బయలుపరుచుకున్నారు కాబట్టి, మనం ఆయన ప్రేమను రుచి చూడగలిగేలాగా ఆయన మనకి అది కనపరుచుకున్నారు కాబట్టి మనం ఈరోజు ఇటు స్థితిలో ఉన్నాము. అదే మనము మరియా తల్లి అయిన మరియను కూడా చూడొచ్చు. మరి ఆమె కూడా ఈ మాట కలుపుతుంది. ఎక్కడ అనంటే లూకా సువార్త 1వ అధ్యాయము 53వ వచనంలో చూస్తే, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. అయితే ఈ వాక్యము ఏ సందర్భంలో ఆమె చెప్తుంది అన్నట్టే,
ఆమె గర్భవతి అయిన తర్వాత మరి తనకు తెలుసు తన పురుషుని ఎరగని స్త్రీ ఎంత పవిత్రంగా ఆమె జీవిస్తుందో. మరి దేవుడు ఆమెను దర్శించి పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆమె గర్భంలోకి ప్రవేశించినప్పుడు మరి తన కాబోయే భర్తనే ఆమెని రహస్యంగా విడనాడాలని అనుకుంటాడు కదా. అంటే సమాజంలో ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేరు, ఆమె చెప్పింది ఎవరు కూడా నమ్మే పరిస్థితులు చాలా తక్కువ. కానీ ఆమెకు మాత్రమే తెలుసు కదా ఆమె ధన్యురాలు, ఆమె ఎంత గొప్ప బ్లెస్సింగ్ పొందుకుంది అన్నది ఆమెకు మాత్రం అర్థమవుతుంది. వేరే ఎవరు కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితులు. కానీ అటువంటి సిచ్యువేషన్లో ఆమె ఎలిజబెత్ జకర్యాల వద్దకు వెళ్ళి మరి అక్కడ అదే బ్లెస్సింగ్ ని వారు కూడా పొందుకున్నారు కాబట్టి వారు అర్థం చేసుకోగలరు ఈమెని దేవుడు దర్శించాడని. కానీ సో అట్లాగా ఆమె ఆశతో ఉన్నది కావచ్చు ఒక సహవాసం కొరకు. మరి దేవుడు ఆమెని అక్కడికి పంపించి మరి వారిద్దరు కూడా ఒక మంచి సహవాసంలో 3 నెలలు ఆమెతో ఉన్నట్టుగా మనం చూడొచ్చు. అక్కడ మరి అదే టైంలో మరియా యొక్క మాట పలుకుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అంటే మన ఒంటరితనంలో మనము అరణ్యంలో విల్డర్నెస్ లో ఉంటున్న అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శించే దేవుడు. ఆ యొక్క పెయిన్ఫుల్ గా అనిపించచ్చు మనకు ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా, కానీ వాటిల్లోనే మనం ఎక్కువ దేవునికి దగ్గరగా అవుతాం కదా. ఎప్పుడైతే మనం లోన్లీనెస్ ఫీల్ అవుతామో, ఎప్పుడైతే మనుషులు మనల్ని రిజెక్ట్ చేస్తున్న పరిస్థితులు ఉండొచ్చు, కానీ ఆ టైంలో కనుక మనం దేవుని యొక్క సన్నిధికి మనం దగ్గర అవ్వే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా. ఎందుకంటే అదే టైంలో మనం ఏంటి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థనలో కానీ స్తుతిలో కానీ ఆయనకి ఇంకా దగ్గర అవుతూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. ఆ యొక్క ప్రేమను మనం ఇంకా ఎక్కువగా ఆ యొక్క పరిస్థితుల్లో రుచి చూడగలుగుతాము. అదే మనం తర్వాత కూడా ఈ యొక్క కీర్తనలో చూస్తే మరి ఒక పరిస్థితి ఏంటి అని అంటే, ఫస్ట్ విల్డర్నెస్ లో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించి ఒక రేవుకు చేర్చినట్టుగా చూడొచ్చు. దాని తర్వాత మరి ఆకలిగాను చీకట్లోను అంధకారంలోను ఉన్న వారికి ఆయన వెలుగై బయలుపరుచుకొని మరి వారిని మరణాంధకార ఛాయల్లోంచి వారిని బయటకు తీసుకొచ్చినట్టుగా మనం చూడొచ్చు. 10 నుంచి 13 వచనాలు కనుక చదివితే అది మనం గ్రహిస్తాం. ఇక్కడ దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానంను తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకట్లోను మరణాంధకారంలోను నివాసము చేయ వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగ చేసెను. వారి కూలి ఉండగా సహాయకుడు లేకపోయాను. కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలన్నిట్లో నుండి వారి విడిపించెను, వారి కట్లను తెంపచేసెను. సో మనం చూడొచ్చు కదా, ఆకలితోటి ఎవరు సహవాసం లేని పరిస్థితుల్లో మరణాంధకారంలో చీకట్లోను కట్ల చేత బంధింపబడిన వారే మరి దేవుని యొక్క మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున, అంటే ఒకానొక టైంలో మనం కూడా మరి ఇటువంటి పరిస్థితుల్లోనే ఉండుండొచ్చు కదా. దేవుణ్ణి తృణీకరించి పాపంలోనూ దేవుని ఎరుగని స్థితిలోనూ ఉన్న మనల్ని ఆ యొక్క చీకటి బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించి ఆయన వెలుగును చూడగలిగే కృపను మనకి ఇచ్చారు. మరి అనేక మంది లోకంలో ఇంకా నిజమైన దేవుణ్ణి ఎరుగక తెలిసి కూడా ఆయన్ని అంగీకరించలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ మనమైతే ఆయన ప్రేమను రుచి చూడగలిగాము. రేపు పొద్దున మనకు ఒక నిరీక్షణ ఉంది, దేవుని సన్నిధిలో మనం తిరిగి మన పితరుల్ని కలుసుకుంటాము, తిరిగి మనం యొక్క మరణాన్ని జయించగలుగుతాము అనే ఒక గొప్ప నిరీక్షణ దేవుడు మనకి ఆ యొక్క మరణాంధకారంలో ఉండి మన వెలుగులోకి నడిపించిన దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. అలానే మనం చూస్తే ఇక్కడ చీకట్లోను మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కాక. ఎవరైతే అది గ్రహించుకుంటారో, చీకట్లో నుండి దేవుడు మమ్మల్ని విడిపించాడు, మరణాంధకారంలో నుండి దేవుడు మమ్మల్ని విడిపించాడు అని ఎవరైతే ఆ గ్రహింపు అనేది ఉంటుందో వారు మాత్రమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతారు. చాలా మంది గ్రహింపు లేకుండా కూడా
కొన్నిసార్లు ఎలా ఉంటారంటే అంటే ప్రాక్టికల్గా మనం కనుక మనం చూస్తున్న పరిస్థితులను బట్టి మనం చెప్పొచ్చు కదా. కొంతమందికి ఆ గ్రాటిట్యూడ్ అనేది అసలు ఉండదు. దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతించాలి అని అంటే ఎక్కడో ఒక చిన్న గర్వం కావచ్చు, లేకపోతే యాక్సెప్టెన్స్ లేక దేవుడు నిజమైన దేవుడు ఈ లోకానికి ఆయన మన కొరకు వచ్చాడు అని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో చాలా మందిని మనం చూడొచ్చు ఈ లోకంలో. కానీ మనల్ని అయితే దేవుడు విమోచించాడు, మన పాపం బంధకాల నుంచి విమోచించాడు, మన చీకట్లో నుండి మనల్ని విమోచించాడు, మరణం నుండి మనల్ని విమోచించాడు అని ఎవరైతే గ్రహించుకుంటారో వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అలానే కనుక మనం చూస్తే ఆయన ఇత్తడి తలుపులు పగలగొట్టువాడు, ఇనుప గడియలు విరగొట్టువాడు, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములు సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కాక. మరి యొక్క వాక్య భాగంలో చూస్తే మరి ఇంకొక సందర్భం ఏంటి అని అంటే బాధతోను మరి ప్రాణమునకు భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమైనవంట. అంటే బాధతో, సిక్నెస్ తో, వ్యాధితో, రోగంతో బాధపడుతున్న అప్పుడు మరి దేవుడు వారిని దర్శించినట్టుగా వారి మొరను ఆలకించి వారి యొక్క వాక్కును పంపి వారిని బాగు చేసినని వాక్యంలో సెలవిస్తా ఉంది. అయితే ఇక్కడ చూడొచ్చు మనము ఏమని ఉంటదంటే బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, అంటే ఫూలిష్ గా ప్రవర్తించేవారు తమ దుష్ట ప్రవర్తన చేత తమ మీదకి దోషాన్ని తెచ్చుకున్నారు, బాధను వారు తెచ్చుకున్నారు అని ఉంటుంది. అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు మన రిలేటివ్స్ లో కానీ ఈవెన్ దో దేవుని ఎరిగిన బిడ్డలు కొన్ని అడిక్షన్స్ కి గురైపోయి మరి బుద్ధిహీనత చేత వారు ఆ యొక్క బలహీనతను జయించలేక ఈవెన్ దో అది మన శరీరానికి హాని చేస్తుంది, అది మనల్ని మరణానికి అప్పగిస్తుంది అని తెలిసి కూడా ఆ అడిక్షన్ నుంచి బయటికి రాలేక దానిలోనే ఉండి మరి మరణానికి దగ్గరైన వారిని మనం చూడొచ్చు. మా రిలేటివ్స్ లోనే చూడొచ్చు. నేను సొంతగా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా. అంటే తెలిసి ఆ బుద్ధిహీనత వల్ల ఇప్పుడు త్రాగుబోతుల్ని చూడొచ్చు, డ్రగ్ అడిక్ట్స్ ని చూడొచ్చు. వాళ్ళ ఆ టైంకి వాళ్ళకి అది లేకపోతే వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేయడము, అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండట్లేదు, వాళ్ళు వేరే దానికి వారిని అప్పగించుకున్నారు అని వారికి తెలుసు. అయినా కానీ దాని నుంచి వారు బయటికి రాలేక బుద్ధిహీనతతో వారి ప్రాణాలకు హాని తెచ్చుకున్నట్టుగా మనం చూడొచ్చు. అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ అటువంటి బుద్ధిహీనులు అయినప్పటికీ వారు వచ్చి దేవుని యొద్దకు వచ్చి వారు మొరపెట్టుకున్నట్టయితే మరి కనికరము చూపే దేవుడు, అట్టి వారిని కూడా విడిపించే దేవుడు అని ఈ వాక్యం సెలవిస్తుంది. ఇనుప గడియలు విరగొట్టే దేవుడు, ఇత్తడి తలుపులు పలగొట్టేది. అటువంటి భయంకరమైన బంధకాల్లో ఉన్న బిడ్డలకు కూడా దేవుడు మరి ప్రార్థించినప్పుడు మొరపెట్టుకున్నప్పుడు మరి విడిపించే దేవుడుగా మనకు కనబడతా ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్స్ మన లైఫ్ లో, మన స్నేహితుల లైఫ్ లో, మన బంధుమిత్రుల లైఫ్ లో మనం ఎన్నో చూడొచ్చు కదా. మరి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని కృతజ్ఞతల స్తుతులు చెల్లిస్తున్నామా అని మరి దేవుడు మళ్ళీ ఈరోజు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అలానే మరి నేను రీసెంట్ గా అంటే మొరపెట్టడం గురించి ఉంది కాబట్టి చెప్తున్నా. అంటే ఇక్కడ ఈ సందర్భాలన్నీ కూడా చూస్తే ఏ సిచ్యువేషన్ అయినా మనం కూడా పర్ఫెక్ట్ ఏం కాదు కదా. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏదో ఒక పాపంలో సులువుగా చూపిన పెట్టి పాపంలో ఏదో ఒక దాంట్లో పడిపోతూ ఉంటాము. అలా అని మనం దేవుని ప్రేమకి దూరం అయిపోతామా అంటే కాదు. ఆయన దగ్గరికి వెళ్ళి మరి యొక్క పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు
ఆయన మన పట్ల కనికరం చూపే దేవుడు. ఆయన మనల్ని క్షమించి తిరిగి మనల్ని కనికరించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. అంత గొప్ప ప్రేమమయుడిని మనం కలిగి ఉన్నందుకు దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. అయితే మరి రీసెంట్ గా కూడా నేను ఒక పాస్టర్ గారి గురించి బుక్ చదువుతా ఉన్నాను. జీసీ బెవింగ్టన్ గారు అనేసి. ఆయన ఎర్లీ 1900s ఆయన ఆయన ప్రార్థన వల్ల ఆయన జీవితంలో ఆయన చూసిన కార్యాలన్నిట్లు కూడా ఒక బుక్ లో రాశారు. ప్రార్థన విజయాలు అని చెప్పి ఒక బుక్ చదువుతా ఉన్నప్పుడు అసలు అంటే నాకు ఎలా అనిపించింది అంటే, మనం బైబిల్లోనే కాదు, అంటే ఏలియా వీళ్ళందరూ, ఏలియా ప్రవక్తని ఎస్పెషల్లీ దేవుడు కాకుల ద్వారా మరి పోషించినట్టుగా మనం చూస్తాం కదా. మరి ఈ యొక్క పాస్టర్ గారి జీవితంలో కూడా ఆయన ప్రతిదీ కూడా ఒక విషయాన్ని బట్టి ఆయన ప్రార్థిస్తూ ఉంటే ఏదైతే విషయం గురించి ఆయన ప్రార్థిస్తున్నారో దానికి జవాబు వచ్చేంత వరకు ఆయన మోకాళ్ళ మీద అది కొన్ని డేస్ అయిపోయి కొన్ని నెలలు అయిపోయి అలా ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు. అయితే ఆయనకి ఒక దగ్గరికి వెళ్ళి దేవుడు కూటములు పెట్టాలి అని చెప్పినప్పుడు ఆయన ఒక త్వరలోకి వెళ్ళి ప్రార్థించేవాళ్ళంట. ఒక చెట్టు త్వరలోకి వెళ్ళి ఆయన ప్రార్థించేవాళ్ళంట. అయితే ఆ ఉపవాసం ఉండి ప్రార్థిస్తా ఉన్నప్పుడు మరి అక్కడ కూడా ఇనుప గడియలు విరగొట్టబడి అక్కడ ద్వారాలు తెరిచి అక్కడ దేవుడు కూటములు పెట్టడానికి ఆయనకి సహాయం దయచేశారు. అయితే అక్కడ దేవుడు మరి ఆయనకి ఆ ఉపవాసం అయిపోయిన తర్వాత ఏ విధంగా పోషించారు అని చూస్తే ఉడతల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపించారంట. ఇక ప్రార్థన విషయాలన్నీ కూడా చదువుతా ఉన్నప్పుడు అంటే కంటిన్యూస్ గా దేవుళ్ళలో మనం ఉండి ఆయన మొరపెడతా ఉన్నప్పుడు అంటే అంత భారం కలిగిన సేవకుల్ని ఈ రోజుల్లో అయితే మనం చాలా తక్కువగా చూస్తాం. అంటే ఒక విషయాన్ని పట్టుకొని ఒక మనిషికి విడుదల కావాలి అని అంటే, ఒక డ్రగ్ అడిక్ట్ ఆయన కూడికకి వచ్చినప్పుడు ఆయన విడుదల పొందుకునేంత వరకు కొన్ని గంటలు వాళ్ళు ప్రేయర్లో గడిపినట్టుగా ఉంటది. అంటే ఆన్సర్ వచ్చేంత వరకు కూడా పట్టుదలతో వారు మోకాళ్ళ నుండి మరి ప్రార్థించినట్టుగా చదివాను నేను. అంటే అంత పట్టుదల, అంత డిటర్మినేషన్ దేవుని సన్నిధిలో గడపాలి, ఆయన మొరపెట్టుకుంటే దేవుడు నాకు ఆన్సర్ చేస్తాడు అన్న స్ట్రాంగ్ బిలీఫ్ ఉండబట్టే కదా అన్ని గంటలు వాళ్ళు మరి దేవునిలో ప్రార్థనలో గడపగలిగారు అని అనిపించింది. సో ఇక్కడ కూడా మనం చూస్తే ప్రతి సందర్భంలో కూడా కష్టకాలం వచ్చినప్పుడల్లా మొరపెట్టుకున్నప్పుడల్లా దేవుడు మనకి సమీపంగా ఉండే దేవుడు. బాధింపబడి వారి బాధను చూసి ఆయన తృణీకరించేవాడు కాదు కదా. ఆయన బాధల్లో మన సమస్త బాధలు ఆయన బాధలు అందినవాడు కాబట్టి మన పరిస్థితులను అర్థం చేసుకొని మనల్ని నడిపించే దేవుడు. అలాగే తర్వాత సందర్భంగా కూడా మనం చూస్తే వారు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు కాక. అయితే 23వ వచనంలో చూస్తే, ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయువారు, మహాజలముల మీద సంచరించు వ్యాపారం చేయువారు యెహోవా కార్యములను సముద్రంలో ఆయన చేయు అద్భుతములు చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తును. వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచునుండెడి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొల్లుచు అటు ఇటు తూలుచుండరి. వారు ఎటు తోచకయుండరి. శ్రమకు తాళలేక వారి యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలన్నిటిలోని వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిచిపోయెను. అవి నిమ్మలమైనవి అని వారు సంతోషించిరి. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు కాంచే ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు కాక. మరి ఇక్కడ చూస్తే ఇంకొక సందర్భం ఏంటి అని అంటే, వారు ప్రయాణం చేస్తుండగా మరి సముద్రంలో ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలు మరి ఆ యొక్క టైంలో వారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే సముద్రం తీరం గుండా మరి ప్రయాణం చేయాల్సి వచ్చేది. అటువంటి టైంలో మరి ఆ తుఫాను వంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు దేవుడు దాన్ని నిమ్మలపరిచి వారి భయంతో మరి
శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయినప్పుడు మరి వారు మత్తులైన వారు వాళ్ళే పైకి కిందికి కొట్టుమిట్టాడుచా ఉన్నప్పుడు మరి దేవుడు వారిని చూసి మరి వారి శ్రమని చూసి వారి ఆపదల్లో ఉండి వారిని విడిపించినట్టుగా మనం చూడొచ్చు. ఇటువంటి శ్రమలు, ఇటువంటి పరిస్థితులు మరి మన జీవితంలో కూడా మనం ఎదుర్కొంటా ఉన్నప్పుడు మరి మనం కూడా దేవుని యొక్క ఆయన యందు విశ్వాసమే మనకి యాంకర్ అయి ఉండాలి. అంటే ఆయన ఎప్పుడు కూడా మనం ఆయన ఒక్క మాట పంపితే చాలు కదా మన పరిస్థితులు మారిపోతాయి. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకొని ఆయన వాక్కు కొరకు కనిపెట్టుకుని ఉన్నట్టయితే మన దేవుడు ఒక వాక్కు ద్వారా మన పరిస్థితులన్నిటిని నిమ్మలపరిచే దేవుడు. మరి యొక్క సముద్రాన్ని అంచివేసిన దేవుడు. ఆయనకి ప్రతి దాని మీద హియాస్ అథారిటీ. కాబట్టి దేవుడు ప్రతి పరిస్థితిని ఆయన కంట్రోల్లోనే ఉంది. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కాబట్టి ఆయనే చూసుకుంటాడు అన్ని అన్న విశ్వాసం కనుక మనలో ఉన్నట్టయితే ఏది కూడా మనకి అంత పెద్ద సమస్యలా కనబడదు. మరి ఇక్కడ వారు చిక్కుకొని వారి ప్రాణాలు కోల్పోతారేమో అని భయంతో ఉన్నప్పుడు మరి దేవుడు నిమ్మలపరిచి వారిని ఒక రేవుకు చేర్చినట్టుగా మనకు కనబడుతుంది కదా. మరి మనం కూడా మన పరిస్థితుల్లో, కష్టకాలంలో, ఆ శ్రమల్లో, ఆ యొక్క శోధనలో, సంద్రం వంటి ఆ ప్రళయం వంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఆ యొక్క సిచ్యువేషన్స్ లో మనం కృంగిపోకుండా మనం మరి దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు, ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. అది మనం పౌలు జీవితంలో కూడా చూడొచ్చు కదా. ఆయన కూడా మరి పరిచర్య నిమిత్తం అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు దేవుడు మరి ఏ విధంగా ఆయనకి తోడై ఉన్నారు, ఏ విధంగా ఆయన నడిపించారు అన్నది మనం చూడొచ్చు. అదే మరి పౌలు కూడా తిమోతిని బలపరుస్తూ ఆయనకి రాసిన పత్రికలో ఆయన శ్రమల్లో అవన్నీ కూడా చెప్పుకుంటూ తిమోతిని ఎంతగానో బలపరిచినట్టుగా మనం చూడొచ్చు కదా. అదే మనం తిమోతి పత్రిక 4వ అధ్యాయము 15 నుంచి చదువుతాను. అతడు 16వ వచనం, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి అది వారికి నేరముగా ఎంచబడకుండును కాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచను కనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములకు ఆయనకు మహిమ కలుగును కాక. మరి ఇక్కడ పౌలు ఎదుర్కొన్న పరిస్థితులు కానీ, ఆయన ఎదుర్కొన్న శ్రమలు కానీ, ఆయన ప్రాణాల్లో కానీ, ఆయన మనుషుల వల్ల ఇక్కడ చూడొచ్చు అందరూ నన్ను తృణీకరించారు, అయినా కానీ దేవుడు నా పక్కన నిలిచి నన్ను బలపరిచాడు. మనం కూడా మనం పరిచర్యలో ఉన్నప్పుడు కానీ మనం ఎదుర్కొనే శోధనలు ఎలా ఉంటాయి అని అంటే అందరూ మనల్ని రిజెక్ట్ చేస్తున్నట్టుగా, మనల్ని అపోజ్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంటాయి. కానీ ఆ సిచ్యువేషన్ లో కూడా మరి పౌలు బలం తెచ్చుకొని ఆయన పరిచర్య అంతా కూడా మనం చూస్తే మరి ఎక్కడెక్కడైతే వెళ్ళి యూదుల మధ్యలో చెప్తా ఉన్నప్పుడు చాలా అపోజిషన్ ఫేస్ చేస్తూ ఉంటాడు, చాలా రిజెక్షన్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడే ఉండిపోలేదు ఆయన అక్కడి నుండి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ సువార్త చెప్పినట్టుగా చూడొచ్చు. అక్కడ నుండి మళ్ళీ ఆ ప్రిజన్కి వెళ్ళినప్పుడు కూడా పత్రికల ద్వారా తను అనుసరించే వారికి, తన ద్వారా రక్షింపబడిన వారికి సంఘాలకు ఉత్తరాలు రాస్తున్నట్టు మనం చూడొచ్చు. ఎక్కడ కూడా ఆయన పరిచర్యను ఆపేయలేదు. ఆయన ఎదుర్కొనే శోధన వల్ల, ఆయన ఎదుర్కొనే పరిస్థితుల వల్ల, ఆయన ఎదుర్కొనే అపోజిషన్ వల్ల ఎక్కడ కూడా ఆయన కృంగిపోయి నేను ఒక్కడనే కదా ఇంకా నేనేం చేయగలుగుతాను అని అనుకోలేదు. కానీ మరి దేవుడు ఆయన పక్కనే నిలిచి ఆయన బలపరిచిందంట. అంత బలాన్ని పొందుకొని అంత భయంకరమైన పరిస్థితులను కూడా ఆయన ఎదుర్కొని మరి ధైర్యంగా అన్ని జనుల వద్దకు వెళ్ళి మనకు వార్త బోధించినట్టుగా మనం చూడొచ్చు. మరి అటువంటి ఒక స్థిరమైన విశ్వాసము దేవుడు మనందరిలో కూడా పెట్టాలని ఆశిస్తున్నాను. మరి ఈ యొక్క సామ్లో కూడా మనం చూస్తే అదే సిచ్యువేషన్స్ లో దేవుడు కష్టకాలం ముందు మొరపెట్టినప్పుడు వారి ప్రతి విజ్ఞాపన ఆలకించి వారి బాధలన్నిట్లో ఉండి, వారి ఆపదలన్నిట్లో ఉండి వారిని విడిపించినట్టుగా మనం చూడొచ్చు. అలానే మనం చూస్తే
33వ వచనంలో ఏమని ఉంటుందంటే, దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తుగల భూమిని చెవిటి పర్రగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగ్గాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి, అయితే అంటే ఇక్కడ దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన ఎట్లయినా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. అంటే ఒక నదులను అడవిగా చేయగలుగుతాడంట, నీటి బుగ్గలను ఎండిన నేలగా చేయగలుగుతారు. అలానే చూస్తే సత్తు గల భూమిని చెవిటి పెరగా చేయగలుగుతారు. అలానే మనుషుల యొక్క మనం కానీ తగ్గించుకొని మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు అరణ్యమును నీటి మడుగ్గా చేయగలుగుతారు, ఎండిన నేలను నీటి ఊటలుగా చేయగలుగుతారు. అంటే మన గురించి ఏదైనా చేయగలుగుతారు ఆయన. మన గురించి మన చెడుతనాన్ని బట్టి మన మీదకు ఉగ్రత రావచ్చు, లేదా మనం తగ్గించుకొని ఆయన వద్దకు వెళ్ళి మనల్ని కనికరించమని ప్రార్థించినప్పుడు మన కొరకు మరి ఎండిన నేలను పచ్చని తోటకు మార్చవచ్చు. మరి అరణ్యంలో త్రోవను కలిగే దేవుడు. సో ఏదైనా కానీ సిచ్యువేషన్స్ ని మార్చగల దేవుడు, ఏదైనా ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాడు ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సమస్తమును ఆయన ఆధీనంలో ఉన్నది. కాబట్టి ఏదైనా మన ప్రవర్తనను బట్టి మనం తగ్గించుకొని దేవుని వద్దకు వెళ్ళి ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన కొరకు మన పరిస్థితుల్ని మార్చి మన కొరకు వచ్చే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మళ్ళీ కాపాడే దేవుడు. మరి ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని మనం గుర్తుపెట్టుకొని సామ్లో చెప్పిన రీతిగా, మరి యొక్క కీర్తనలో చెప్పిన రీతిగా ఆయన మనల్ని స్వస్థపరిచిన దేవుడు, చీకటిలో ఉండి అంధకారంలోని మన వెలుగులోకి నడిపించిన దేవుడు, మరి త్రోవను కలుగ చేసే దేవుడు, మన యొక్క పరిస్థితుల్ని మార్చగల దేవుడు అని గుర్తుపెట్టుకొని మన దేవుడు ఆయన చేసిన కార్యాలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.